గణపవరం మండలం పిప్పర గ్రామంలో ఇందుకూరు ప్రకాష్ రాజు, కొత్తపల్లి శ్రీనివాస్ రాజుతో పాటు సుమారు 500 మంది అనుచరులతో జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 5 సంవత్సరాల వైసీపీ పార్టీ పాలన కన్నా 6 నెలల కూటమి ప్రభుత్వం పాలన బాగుందని వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలోకి చేరడంపై ధర్మరాజు పలువురిని అభినందించారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ అని, గ్రామం అభివృద్ధి చెందాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ ఇలా చూడండి. ఓకే సార్, ఓకే సార్ ఎలా సార్, ఓకే సార్. అందరికీ వేసుకోరా బాబా. ఈ జనసేన పార్టీలో చేరుకులకు ఇక్కడికి విచ్చేసిన మన జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న మన డిసి కన్వీనర్ రంగరాజు గారికి, అలాగే మన మండల గణభవనం మండల జనసేన అధ్యక్షులు తోట సీని గారికి, అలాగే మన జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన గంగమూల రత్తయ్య గారికి, మనకు వేదిక మీద ఉన్న మన పిప్పల గ్రామంలో ఎలక్షన్ ముందు ఎంతో కష్టపడి పనిచేసిన మన శ్రీనివాసరాజు గారికి, అలాగే ఇక్కడ మీ పిప్పల్లో ముందుగా ఇక్కడ కేశవ, కొండ, అలాగే కొండ నా ముగ్గురు కూడా చాలా కష్టపడి, తర్వాత వీళ్ళందరూ కూడా వేదిక మీద ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరితో కలిసి చాలా మెజార్టీతో కూడా నాకు ఈ గ్రామం నుంచి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని చూసి మన గ్రామంలో కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రకాష్ గారి టీం ఈ రోజు జనసేన పార్టీలో మనకి
రాబోయే కాలంలో ఎవరైతే ఎలక్షన్ ముందు అందరూ కష్టపడి పనిచేశారో వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ వెనకాలే నేను నడుస్తానని ఆయన ఈ పార్టీ సిద్ధాంతాలని ఆశయాల్ని అలాగే ఆలోచనని ఏదైతే ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అనుగుణంగా పనిచేస్తారని ప్రకాష్ గారు రావడం ఆ టీంతో చాలా అభినందనలు. వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వీళ్ళందరినీ అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఎంత విశేషంగా ఇక్కడ ఈ జాయినింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, అలాగే మనకి రాబోయే కాలంలో మన గ్రామంలో అభివృద్ధి చెందాలంటే మీరందరూ కూడా కలిసి పద్దారు పాదాలు అందరూ కూడా, ఎందుకంటే చేస్తేనే మీరందరూ కలిసి చేస్తేనే గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మనకి ఎంతగానో మన శ్రీనివాసరాజు అంతకు ముందు ఎలక్షన్ నుంచి ఈ రోజు దాకా కూడా చాలా కష్టపడి వీళ్ళిద్దరూ కూడా ఎదరికి తీసుకెళ్తారని ఆయన ఆధ్వర్యంలో ఎవరైతే మా కేశవ కొండ వీళ్ళందరూ ఉన్నారో, అలాగే మన కోటశ్రీన మండలాధ్యక్షులు వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ కలిసి మీరందరూ కూడా ఎక్కడ కూడా వేరేది లేకుండా మీరందరూ కలిసి మెలిసి పనిచేయాలని మీ అందరికీ కూడా చెప్తున్నాను. మనం దీన్ని ఇంకా ఏదైనా మన గ్రామంలో సమస్యలు కానీ ఇవన్నీ ముందుకు తీసుకొస్తే వాటినన్నింటినీ కూడా పరిష్కరించి మీరందరూ కూడా కలిసి గట్టిగా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, అలాగే రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఏర్పడిందే జనసేన పార్టీ. ఈ పార్టీ ద్వారానే, ఎందుకంటే భారతదేశంలోనే మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర వహించిన మన జనసేన అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది పాత్ర ఎంతో ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వ్యవసాయ రంగం కానీ అలాగే ఆక్వా రంగం కానీ ఎంతో నష్టపోయి ఈ రోజు ఆ రోజుకి ఈ రోజుకి గడిచిన 7 నెలల్లో చూస్తే మనకి ఆక్వా రంగంలో చేపల రేట్లైనా రేలు రేట్లైనా అలాగే మేకలు కూడా తగ్గడం, మనకు వ్యవసాయానికి ధాన్యం మనం ఈ రోజు పంపిస్తే 4 గంటల్లోనే రైతులకి ఆ డబ్బులు రావడం, అనేక రకాలుగా అంటే ఈ ప్రభుత్వం ఒక రైతుకు మేలు చేయగా, అలాగే ఇండస్ట్రీస్ కూడా బయట నుంచి కూడా ఎంతో మంది వచ్చి ఈ రోజు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేక మంది వచ్చారు. గత ప్రభుత్వం చూసి పారిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చాలా బలంగా నమ్మి మనకి, ఎందుకంటే ఎక్కడా కూడా ఏ పనైనా సరే ప్రతి దాన్ని కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి దాన్ని తగు నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా గ్రామ స్థాయిలో కూడా, అంటే మనకి ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 13,326 గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే వాళ్ళు చేయడం ఇక్కడ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మన దేశంలోనే జరగలేదు. అలాంటి కార్యక్రమాన్ని మన డిప్యూటీ సీఎం గారు దీన్ని మన రాష్ట్రంలో అవలంబించడం చాలా, అలాగే ఎక్కడైనా సరే సమస్య ఉంటే ఆ సమస్యని మనం క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని విముక్తి చేసే విధంగానే ఈ జనసేన పార్టీ ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంతమంది పెద్దలు వచ్చారు, అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ